ఫ్రెండ్స్ టెక్ 1747 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 23, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పేటీఎం నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ క్లోజ్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఏదైతే యూపీఐ ఐడీస్ మనం లింక్ చేసామో ఇవన్నీ పేటీఎం పేమెంట్ బ్యాంక్స్తో లింక్ అయి ఉంటాయి. @పేటీఎం అని చెప్పేసి వస్తుంటాయి కదా. సో ఇప్పుడు అవన్నీ మనకి పేమెంట్ బ్యాంక్స్ లింక్ అయినాయి కాబట్టి సో వాటిని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పేటీఎం వాళ్ళు ఎన్పిసిఐతో మాట్లాడి కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అవుతున్నారు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ వీటితో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. సో వీటిలో పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్ల మీకు బ్యాంక్ అకౌంట్ అవి లింక్ అయితే సో అప్పుడు ఈ అనేవి మారిపోతాయి అనమాట. పేటీఎం వచ్చేసరికి షార్ట్కట్లు పీటీ అని వస్తుంది. @PT హెచ్డిఎఫ్సి, @PT ఎస్బీఐ, @PTS, @PT యాక్సిస్ అని చెప్పేసి వస్తాయి అనమాట యూపీఐ ఐడీస్. సో ఇట్లా ఇప్పుడు పేటీఎం అయితే ప్లాన్ చేస్తుంది. ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ అకౌంట్స్ని మీరు ఏదైనా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యెస్ బ్యాంక్ కానీ మీకు నచ్చిన బ్యాంక్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దాని నుంచి మీకు నార్మల్గా యాజ్ యూజువల్గా పనిచేస్తుంది పేటీఎం బాక్స్లో కూడా మీకు పనిచేస్తాయి. అండ్ పేటీఎం బాక్స్లో ఒకటి NFC ఎనబుల్డ్ పేటీఎం బాక్స్ అయితే తీసుకొచ్చారు. సౌండ్ బాక్స్లు ఉంటాయి కదా, వాటిలో NFC ఎనబుల్డ్ ఒకటి కొత్తది తీసుకొని వచ్చారు. ఇదేం చేసిందని నార్మల్గా మనకి మిషన్ ఉంటుంది చూసారా, మీరు కార్డ్స్ ఇలాంటివి యూజ్ చేయడానికి ఒక మిషన్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ మీరు దీనిలో NFC ఎనబుల్డ్ ఉంటుంది కాబట్టి ఈ సౌండ్ బాక్స్లో మీ కార్డ్ని ట్యాప్ అండ్ పే యూజ్ చేయొచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే పేమెంట్ అయితే అయిపోతుంది. సో అట్లా మీరు ఈ బాక్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక కొత్త బాక్స్ కూడా తీసుకొని వచ్చింది పేటీఎం, సౌండ్ బాక్స్ ఇది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ AI ఆస్క్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని తీసుకొని వస్తుంది. ప్రజెంట్ దీన్ని అమెరికాలో టెస్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వీడియోస్ కింద మీకు ఆస్క్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, లైక్, షేర్, అలా కింద మీకు ఆస్క్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు దాన్ని అడగొచ్చు. అంటే మీరు ఆ వీడియో మొత్తం 10 నిమిషాలు ఉందనుకోండి, దాన్ని సమ్మరైజ్ చేసి ఒక 4-5 పాయింట్ల రూపంలో చెప్పిద్ది అనమాట. వీడియోలు ఇది చెప్తున్నారు అని చెప్పేసి. సో మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోలో ఉన్న డీటెయిల్స్ అక్కడ తెలుసుకోవచ్చు. దాంతోపాటు దానికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివి మీరు గూగుల్లో ఎతకాలన్నా కానీ అక్కడి నుంచి డైరెక్ట్ అది సజెషన్ కూడా ఇస్తుంది. కొన్ని ఆర్టికల్స్ అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ ఆస్క్ అనే ఫీచర్ని అయితే గూగుల్ యూట్యూబ్లో యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా హారిజన్ OS అని చెప్పేసి ఒక కొత్త OSని తీసుకొని వస్తుంది. ఈ OS ఆండ్రాయిడ్, iOS లాగా కాదు, మొబైల్ ఫోన్స్ కోసం అయితే కాదు. నార్మల్ మనకి హెడ్సెట్స్ ఉంటాయి కదా, VR హెడ్సెట్, వాటి కోసం ఈ OS అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని ఓపెన్ సోర్స్ చేస్తారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ని గూగుల్ ఎట్లా ఓపెన్ సోర్స్ చేస్తుంది, అందరు యూజ్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు దీన్ని కూడా హారిజన్ OSని వీళ్ళు ఓపెన్ సోర్స్ చేస్తారు. ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా కానీ VR హెడ్సెట్ తయారు చేయాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మీరు మెటాతో మాట్లాడుకొని వాళ్ళకి కొద్దిగా పే చేసి దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఆల్రెడీ మెటాతో పార్ట్నర్షిప్ తీసుకుని ఈ సాఫ్ట్వేర్ కోసం అన్నట్లు కూడా మెటా అయితే చెప్తూ ఉంది. ఏసుస్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఒకటి, లెనోవో ఒకటి, ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఈ హారిజన్ OSని వీళ్ళ ఫ్యూచర్ VR హెడ్సెట్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ కొత్తగా ఫోన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్స్ని వీళ్ళు టీచ్ చేసి మనం చెప్పి విసుగుబుట్టింది అనమాట. అట్టకేలక దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. అది కూడా ఎటువంటి లాంచ్ ఈవెంట్ ఏం లేదు, డైరెక్ట్ వెబ్సైట్లోనే లాంచ్ చేశారు. యూరోప్లో లాంచ్ చేశారు. ఇది €170 అట్లా ప్రైస్ పెట్టారు. దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 15-16 వేలు ఆ ప్రైస్లో అయితే ఉంటుంది. ఇది ఆ ప్రైస్కి ఇది ఏం ఆఫర్ చేస్తుందంటే HD డిస్ప్లే ఆఫర్ చేస్తుంది. యూనివర్సిటీ T606 ప్రాసెసర్ ఉంటుంది కదా, మనం 7 అట్లా చూస్తాం ఇండియాలో, ఆ ప్రాసెసర్ ఉంటుంది దీనిలో. అండ్ బ్యాటరీ వస్తారు 5000 mAh బ్యాటరీ, ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫోన్ ప్రైస్ ₹10,000 లోపు వస్తే ఓకే ఆ స్పెసిఫికేషన్స్కి. కాకపోతే ₹15,000 పెట్టారు. యూరోప్లో కొద్దిగా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. ఒకవేళ ఇది ఇండియాకి వస్తే నాకు తెలిసి ₹10,000 లోపు వీళ్ళు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వాట్సాప్ తొందరలోనే ఒక కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. మీరు వాట్సాప్ ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంటర్నెట్ లేకుండా మీరు ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు బ్లూటూత్ సహాయంతో. ఈ ఫీచర్ మీద వాట్సాప్ వర్క్ చేస్తుంది. తొందరలోనే ఫీచర్ మీరు వాట్సాప్లో చూడొచ్చు. ఇది వాట్సాప్ మాత్రం వర్క్ అయ్యింది. మీరు ఏమైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రీ ఫైర్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్ 2023లో ఫ్రీ ఫైర్ వచ్చేస్తుందని చెప్పేసి బాగా న్యూస్ అయితే వచ్చింది. వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు తొందరలో రాబోతుంది అన్నట్టు. తర్వాత సైడ్ అయిపోయారు. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఫ్రీ ఫైర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయితే అయ్యారు, గరేనా వాళ్ళు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్రీ ఫైర్ మేము ఏదైతే సర్వర్స్ ఉన్నాయో సర్వర్స్ని ఇండియాలోనే మేము బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో ఇండియాలోనే మేము బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో టైం తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. వీళ్ళు యోటా ల్యాబ్స్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో వాళ్ళ సర్వర్స్ని వీళ్ళు యూజ్ చేస్తారు. ఇండియాలోనే వీళ్ళు ఈ ఫ్రీ ఫైర్ సంబంధించిన డేటా మొత్తాన్ని స్టోర్ చేయబోతున్నారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత
ఫ్రీ ఫైర్ ఇండియాకి తీసుకొస్తాము, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఫ్యూచర్లో కూడా బ్యాన్ అవ్వకుండా చర్యలు తీసుకుంటామన్నట్లుగా గరేనా అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి ఆల్ ఇండియా మొబైల్ రీటైలర్స్ రీసెంట్గా వన్ప్లస్ ఫోన్స్ మేము అమ్మమని చెప్పారు ఆఫ్లైన్ స్టోర్స్లో. ఇప్పుడు పోకో ఫోన్స్ కూడా అమ్మని చెప్తున్నారు. రీజన్ వచ్చేసరికి పోకో ఫోన్స్ ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు, మంచి ఆఫర్లు ఇచ్చి అమ్ముతున్నారు. ఆఫ్లైన్లో ఎవరు వాటిని కొనట్లేదు, అందుకని చెప్పేసి వీటిని కూడా మేము అమ్మము, మీరు ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే ఆన్లైన్లో అమ్ముకోండి అన్నట్లుగా వీళ్ళైతే పోకోకి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ వన్ప్లస్ కూడా వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు, వన్ప్లస్ ఆఫ్లైన్లో మాకు తక్కువ మార్జిన్ అయితే ఇస్తున్నారు, సో మేము ఇట్లయితే అమ్మమని చెప్పేసి వన్ప్లస్ సేల్స్ సెట్ కూడా వీళ్ళు వార్నింగ్ అయితే ఇచ్చారు. వీళ్ళు మాట్లాడుకోవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే 1-2 స్టోర్స్ కాదు, 150,000 స్టోర్స్ ఉంటాయి ఓవరాల్గా ఆల్ ఇండియాలో ఆఫ్లైన్ రీటైల్ స్టోర్స్. సో మేబీ ఈ మార్కెట్ని అయితే వదులుకోరు, ఏ బ్రాండ్ వదులుకోదు. కొద్దిగా వీళ్ళు మాట్లాడి వీళ్ళ మార్జిన్స్ కొద్దిగా పెంచవచ్చు. అండ్ కొంతమంది కామెంట్ ఆఫ్ ది డే కూడా ఈరోజు ఇదే, చాలామంది వన్ప్లస్ ఇలా రీటైలర్స్ ఆపేస్తున్నారు కదా ఫోన్స్ అమ్మడం, సర్వీస్ సెంటర్లన్నీ మూసేస్తారా, సర్వీస్ ఉండదా మీ వన్ప్లస్ ఫోన్స్ కొంటే అని చెప్పేసి భయపడుతున్నారు. దీనికి సంబంధం లేదు, ఇవి షాపులు అనమాట. ఇప్పుడు బ్రాండ్ కొన్ని ఫోన్స్ని షాప్స్కి ఇస్తుంది అమ్ముకోమని చెప్పేసి, సో వాళ్ళు ఫోన్లు అమ్మినా కానీ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వన్ప్లస్ సర్వీస్ సెంటర్స్కే వెళ్ళాలి. ఇవన్నీ వన్ప్లస్ ఆపరేట్ చేసేది, సర్వీస్ సెంటర్స్ ఏవైతున్నాయో అవన్నీ వన్ప్లస్ బ్రాండే ఆపరేట్ చేసేది, కాబట్టి వాటికి మీకు దీనికి సంబంధమే లేదు. సేల్స్ సంబంధించిన విషయం ఇది. సర్వీస్ వస్తారు మీకు వన్ప్లస్ సర్వీస్ సెంటర్స్లో మీరు వెళ్ళి చేయించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఈ స్టోర్స్ తగ్గిపోతాయి అంతే వీళ్ళకి. సో వీళ్ళు పెద్ద స్టోర్స్ కూడా వన్ప్లస్కి క్రోమా స్టోర్స్ ఉంటాయి కదా, క్రోమా స్టోర్స్లో కూడా వన్ప్లస్ ఫోన్స్ మీరు కొనుక్కోవచ్చు, దానికి ఆల్ ఇండియా రీటైలర్ సంబంధం లేదు. వీళ్ళంతా ఏదైనా చిన్న షాప్స్ ఉంటాయి కదా, అన్ని షాప్స్ అన్నీ కలుపుకొని ఆఫ్లైన్ షాప్స్ అన్నీ, సో వాళ్ళందరూ కలిసి ఇట్లా ఒక మాట మీద దించండి, మాకు కొద్దిగా మార్జిన్స్ పెంచండి అని చెప్పేసి. అంటే వీళ్ళకి సేల్ చేస్తే కొద్దిగా డబ్బులు రావాలి కదా, సో వాళ్ళు కూడా బతకాలి కదా ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళ బాధ వాళ్ళే అనమాట. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫాస్ట్ ట్రాక్ వాచ్, ఇది నార్మల్గా అయితే 1,500 పైనే ఉంటుంది, ఇప్పుడు 1,299 రూపాయలకి అయితే వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో వస్తుంది, స్మార్ట్ వాచ్, ఇది హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1,299 రూపాయలు సెల్లింగ్ ప్రైస్, అండ్ 100 రూపాయలు దీని మీద కూపన్ డిస్కౌంట్ వస్తుంది అమెజాన్లో. అంటే 1,199 రూపాయలకి మీకు ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ కంటే అక్కడ మీరు ఎక్కువ డీల్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈ వాచ్ మీరు కంప్లీట్గా హెల్త్ కోసం, డేటా కోసం అయితే మాత్రం మీరు బడ్జెట్ స్మార్ట్ వాచ్లు కొద్దిగా దూరంగా అయితే ఉండండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను నేను, బడ్జెట్ స్మార్ట్ వాచెస్ మనం నమ్మవచ్చా హెల్త్ పరంగా అని చెప్పేసి. ఆ వీడియో లింక్ కూడా నేను కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి మీ బడ్జెట్లో మీరు స్మార్ట్ వాచెస్ కొనే. నెక్స్ట్ వచ్చేసరికి సిబిల్ వాళ్ళు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మీ పాన్ కార్డ్స్ కొంతమంది సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి ఏదో థర్డ్ పార్టీ యాప్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, వెబ్సైట్ ఇట్లాంటివి, అట్లాంటివి యూజ్ చేయొద్దని చెప్తూ ఉన్నారు. మీ పాన్ డీటెయిల్స్ బయటికి లీక్ అయినాయి అంటే దాన్ని ఈజీగా స్కామ్ చేస్తున్నారు. కొన్ని లోన్ యాప్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ కానీ ఎటువంటి కేవైసీ లేకుండా జస్ట్ పాన్ కార్డ్ మీరు నెంబర్ ఇచ్చారనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు 2,000 రూపాయలు 2,500 రూపాయలు లోన్ అయితే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకైనా లాభం ఎట్లా లోన్ ఇస్తే అంటే వాళ్ళ వెబ్సైట్కి కానీ వాళ్ళ యాప్కి కానీ ట్రాఫిక్ అయితే వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇట్లా ట్రాఫిక్ కోసం వీళ్ళు నార్మల్గా ఏ పాన్ కార్డు నెంబర్ తీసుకెళ్ళి ఇచ్చినా కానీ 2,000 రూపాయలు మీకు డబ్బులు అయితే ఇస్తున్నారు, లోన్ రూపంలో ఇస్తున్నారు. కాకపోతే ఆ పాన్ కార్డ్ నెంబర్ మీద లోన్ వస్తుంది కాబట్టి వాళ్ళు కట్టట్లేదు, కాబట్టి వీళ్ళ సిబిల్ స్కోర్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే ఒరిజినల్ పాన్ కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళ సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా అందరికీ ఇష్యూ ఉంటుంది, కాకపోతే సెలబ్రిటీస్ కూడా దీన్ని వదలలేదు, సెలబ్రిటీస్ కూడా దీన్ని వాడుకున్నారు. రాజ్ కుమార్ మీకు తెలిసే ఉంటారు, ఇతను హిందీలో మంచి యాక్టర్, అండ్ దాంతోపాటు సన్నీ లియోన్ మీ అందరికీ తెలిసిందే, మీ ఫేవరెట్ యాక్టర్స్. వీళ్ళ పాన్ కార్డులు వాడేసుకొని సిబిల్ స్కోర్ తగ్గించేశారు. సిబిల్ వాళ్ళు దీన్ని క్రాస్ చెక్ చేసి వీళ్ళు సిబిల్ స్కోర్ని మళ్ళీ స్టేబుల్ అయితే చేశారు. సిబిల్ వాళ్ళు మీకు ఏం చెప్తున్నారంటే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ చేయొద్దు, మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి కూడా మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఇట్లాంటివి యూజ్ చేయొద్దని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి నేను చెప్పి ఆల్రెడీ షామీ ఈరోజు ఒక ఈవెంట్ ప్లాన్ చేసింది, కొన్ని గ్యాడ్జెట్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారు, స్మార్ట్ లివింగ్ గ్యాడ్జెట్స్ అని చెప్పేసి. దీనిలో భాగంగా వీళ్ళు ఈరోజు ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాంచ్ చేస్తారు, 19,999 రూపాయలు, ఇది రోబో వ్యాక్యూమ్ క్లీనర్. దీంతోపాటు హ్యాండ్ హెల్డ్ గార్మెంట్ స్ట్రీమర్, అంటే ఇది హిస్టరీ చేసేది అనమాట బట్టల్ని, ఇది 2,299 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అండ్ దీంతోపాటు ఒక ట్యాబ్ని లాంచ్ చేస్తారు, ట్యాబ్ మంచి ప్రైస్కి వస్తుంది, ఇది మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 11 ఇంచ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 8000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బేసిక్ ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ ప్రైస్ వచ్చేసరికి 4GB RAM 128GB మోడల్ది 12,999 రూపాయలు పెట్టారు, అంటే 13,000 రూపాయలు. దీని మీద 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 12,000 రూపాయలకి ట్యాబ్ అయితే వస్తుంది. బేసిక్ యూస్కి ట్యాబ్ అయితే బాగుంటుంది, కాకపోతే ఇది 4G ట్యాబ్. దీంతోపాటు ఇంకొక ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, బడ్జెట్ TWS ఇయర్ ఫోన్స్, ఇవి వచ్చేసరికి రెడ్మీ బడ్స్ 5A.
వీటిని కూడా లాంచ్ చేస్తారు. వీటి ప్రైస్ వచ్చేసరికి 1499 రూపాయలు పెట్టారు. సేల్ వచ్చేసరికి అన్ని గ్యాడ్జెట్స్ మీకు ఏప్రిల్ 29వ తారీఖు సేల్కి అయితే వస్తున్నాయి. ట్యాబ్ మాత్రం ఏప్రిల్ 24వ తారీఖు నుంచి సేల్కి అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చింది. ఖచ్చితంగా చెక్ చేయండి. ఫోన్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొబైల్స్ మీద ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.